channel, guys, and it's presented by Mahalakshmi, that is Mahalakshmi, that is. హలో గాయస్, ఈరోజు నేను ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. దట్ ఈస్ హౌ టు గెట్ డిస్టింక్షన్. నేను లాస్ట్ టైం ఎనాటమీ మీద వీడియో చేసేటప్పుడు కామెంట్ సెక్షన్లో ఒక అమ్మాయి నాకు కామెంట్ చేసింది. దట్ ఈస్ ఎట్లా స్కోర్ చేయాలి, హైయెస్ట్ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, డిస్టింక్షన్ ఎలా తెచ్చుకోవాలి. సో ఆ వీడియో మీద ఆ కామెంట్ని నేను రిఫరెన్స్గా తీసుకుని ఈ వీడియో చేస్తాను. అలాగే మీకు ఏ టాపిక్స్ మీద వీడియోస్ కావాలి ఆర్ ఎల్స్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఆ టాపిక్స్ మీద వీడియో తీస్తాను. అండ్ కమింగ్ టు ద పాయింట్, అందరూ ఏమనుకుంటారంటే కంటెంట్ బాగా వస్తే డిస్టింక్షన్ వస్తుంది ఆర్ ఎల్స్ రాత్రి పగలు కష్టపడి చదివితే డిస్టింక్షన్ వస్తుంది అనుకుంటారు. బట్ కాదు, డిస్టింక్షన్ రావాలంటే ఖచ్చితంగా ఈ 10 రూల్స్ మనం ఫాలో అవ్వాలి. అంటే నాకు తెలిసిన 10 రూల్స్ నేను చెప్తాను, నేను ఫాలో అయ్యే 10 రూల్స్ నేను చెప్తాను. దట్ ఈస్ ఫస్ట్ వన్, రైటింగ్. మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మీ సిలబస్ పేపర్లో ఉన్న టాపిక్స్ని టాపిక్ వైజ్ నెట్లోంచి ఆర్ఎస్ ఏదైనా టెక్స్ట్ బుక్ రెఫరెన్సెస్ ద్వారా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ప్రతి టాపిక్ మీకు అర్థమయ్యే వేలో, మీరు ఎలా చదివితే మీరు అర్థం చేసుకోగలరు ఆ వేలోన మీరు నోట్స్ రాసుకోవాలి. పైగా మనం రాసిన నోట్స్ మనం చదివితే మనకు చాలా బాగా గుర్తుంటుంది. ఎగ్జామ్లో కూడా మనకి ఫోటోజెనిక్ మెమరీ ఉంటుంది. అంటే మనం ఆలోచించగానే ఈ పేజ్లో మనం ఈ టైంలో రాసాం కదా ఇలా, సో అని చెప్పి మనకు ఆ పాయింట్ వెంటనే గుర్తొచ్చేస్తుంది. సో రైటింగ్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇప్పుడు సెకండ్ ఏమో డయాగ్రామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మన మెడికల్ ఫీల్డ్ వాళ్ళకి ఇంకా ఇంపార్టెంట్. డయాగ్రామ్స్ వల్ల ఎవాల్యుయేటర్కి మన మీద చాలా మంచి ఇంప్రెషన్ వస్తుంది. వీళ్ళకి డయాగ్రామ్స్ చూడగానే ఓకే వీళ్ళకి ఈ క్వశ్చన్ వచ్చు, వీళ్ళకి ఈ క్వశ్చన్ మీద చాలా అవగాహన ఉంది అని చెప్పి మనకి చాలా ఎక్కువ మార్క్స్ వేస్తారు. ఇంకొక హెల్ప్ఫుల్ థింగ్ ఏంటంటే డయాగ్రామ్స్ చాలా ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తాయి. అప్పుడు మనకి క్వశ్చన్ ఎక్కువ రాకపోయినా, మనకి పాయింట్స్ టైంకి గుర్తు రాకపోయినా ఆ స్పేస్ అనేది డయాగ్రామ్ కవర్ చేస్తుంది. అండ్ ఎనాటమీకి అయితే డయాగ్రామ్స్ అన్నిటికీ వేయాలి. ప్రతి క్వశ్చన్కి అడిగిన దానికి అన్నిటికీ డయాగ్రామ్స్ వేయాలి. ఈవెన్ 3 మార్క్స్కి కూడా నేను డయాగ్రామ్స్ వేశాను. సో దట్ ఎవాల్యుయేటర్కి మన ఇంట్రెస్ట్ కనిపిస్తుంది పేపర్ మీద, మన వే ఆఫ్ ప్రజెంటేషన్ కనిపిస్తుంది డయాగ్రామ్స్ మనం బాగా వేస్తే. సో మీరు కూడా డయాగ్రామ్స్ వేయండి, అస్సలు మర్చిపోకండి. డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి. చిన్నదో పెద్దదో డయాగ్రామ్స్ మాత్రం పక్కాగా వేయాలి. ఓకే, పాయింట్ నెంబర్ 3, పుట్ యువర్ లేజినెస్ బిహైండ్. అంటే మనం మన లేజినెస్ మొత్తాన్ని పక్కన పెట్టి ఫస్ట్ నుంచి అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ నుంచే నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అలా చేస్తే మనకి కావాల్సిన పాయింట్స్ ఏమైనా ఎడిషన్స్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మనం అలా కాకుండా ఎగ్జామ్ ముందు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాము అని హరీబరీగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాం అనుకో, మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ని మిస్ అవుతాం. ఆ టెన్షన్లో మనం సరిగ్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోలేము కూడా. సో అందుకే మనం స్టార్టింగ్ నుంచే నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. కమింగ్ టు 4th పాయింట్, హ్యాండ్ రైటింగ్. మీ హ్యాండ్ రైటింగ్ బాగున్నా బాగోకపోయినా మీరు చాలా పెద్దగా రాస్తే మీకు ఎక్కువ మార్క్స్ పడతాయి. ఎందుకంటే పెద్ద లెటర్స్తో రాస్తే క్వశ్చన్ చాలా పెద్దది వస్తుంది, ఎక్కువ పేపర్స్ ఆక్యుపై అవుతాయి. కొంతమంది ఎవాల్యుయేటర్స్ ఎలా ఆలోచిస్తారంటే ఎక్కువ క్వశ్చన్ రాస్తే ఎక్కువ మార్క్స్ వేస్తారు. మన పేపర్ ఎవరు ఎవాల్యుయేట్ చేస్తారో మనకు తెలియదు. సో ఎవరి సైకాలజీ వాళ్ళు అలా ఉంటుంది, ఎవరి నేచర్ వాళ్ళకు ఉంటుంది. సో మనం వాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వకూడదు. మనం వాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వకుండా మనమే పెద్దగా రాసి క్వశ్చన్ని పెద్దగా రిప్రజెంట్ చేస్తే వాళ్ళకి ఒక మంచి ఇంప్రెషన్ వస్తుంది. అలాగే కాకుండా మన హ్యాండ్ రైటింగ్ పెద్దగా ఉంటే అది కొంచెం డిగ్నిఫైడ్గా ఉంటుంది. చిన్న పిల్లల్లా రాస్తే మంచి ఇంప్రెషన్ రాదు. కొంచెం పెద్దగా కనిపించగానే ఫాంట్ వాళ్ళకి అర్థమైతే ఇట్ విల్ బి ఎఫెక్టివ్. కమింగ్ టు ద 5th పాయింట్, సెల్ఫ్లెస్. మనం చాలా సెల్ఫ్లెస్గా ఉండాలి. మనం సెల్ఫిష్గా ఉండి మన నోట్సెస్ ఎవరికి ఇవ్వలేదనుకో, మనకు కూడా ఎవరు నోట్సెస్ ఇవ్వరు. అప్పుడు మనం ఏం పాయింట్స్ మిస్ అయ్యామో, అసలు ఏం రాయలేదు, ఏం రాసుకున్నామని మనకు తెలియదు. బికాజ్ షేరింగ్ ఈజ్ కేరింగ్ అంటారు. మనం షేర్ చేసుకుని మన పాయింట్స్ వాళ్ళకి ఇస్తేనే మనం వాళ్ళ పాయింట్స్ని మనం కలెక్ట్ చేసుకోగలం. సో ఎడ్యుకేషన్ దగ్గరికి వచ్చినప్పటికీ నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే సెల్ఫ్లెస్గా ఉండండి. అండ్ కర్మ ఈజ్ ఆల్సో ఏ బూమరాంగ్. మనం సెల్ఫిష్గా ఉంటే పీపుల్ మనతో సెల్ఫిష్గా ఉంటారు. సో డోంట్ ఎవర్ డూ దట్. ఓకే, వెన్ కమింగ్ టు ద 6th పాయింట్, అటెంప్టింగ్. మనం ఎగ్జామ్లో వచ్చిన అన్ని క్వశ్చన్స్కి మనం అటెంప్ట్ చేయాలి, డెఫినెట్గా అటెంప్ట్ చేయాలి. ఒక్క క్వశ్చన్ కూడా వదలకూడదు. బికాస్ ఒక్క క్వశ్చన్ వదిలినా ఇట్ మ్యాటర్స్ అలాట్. ఎందుకంటే మనం అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్కి ఫుల్ మార్క్స్ పడతాయన్న గ్యారంటీ లేదు. సో మనం ఏ క్వశ్చన్ని వదలకూడదు. మనకి రాకపోయినా సరే దాని రిలేటెడ్ ఏదో ఒక కంటెంట్ రాస్తే అప్పుడు మనకి అట్లీస్ట్ 1 మార్క్ 2 మార్క్స్ అయినా పడతాయి. ఎవ్రీ మార్క్ ఈజ్ కౌంటబుల్ అండ్ ఎవ్రీ మార్క్ డిస్టింక్షన్కి మనకి దగ్గరకు చేస్తుంది. సో రిమెంబర్ దట్. వెన్ కమింగ్ టు ద 7th పాయింట్, టీమ్ అప్.
అంటే మనం మన ఫ్రెండ్స్ బ్యాచ్ ఉంటుంది కదా, వాళ్ళతో మనం టీమ్ అయ్యి మనం టాపిక్స్ని షేర్ చేసుకోవాలి, ఆర్ఎల్ సబ్జెక్ట్ని షేర్ చేసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే అప్పుడు మన మీద చాలా బర్డెన్ తగ్గుతుంది. అలాగే మనం ప్రిపేర్ చేసే కంటెంట్లో క్వాలిటీ పెరుగుతుంది. లైక్ మనం చాలా నెమ్మదిగా అన్ని పాయింట్స్ అన్ని డీటెయిల్గా ప్రిపేర్ చేస్తాం. అలా అని అన్ని సబ్జెక్ట్స్ అన్ని టాపిక్స్ మనమే ప్రిపేర్ చేయాలి అంటే అప్పుడు మన మీద బర్డెన్ పెరిగి మనం అన్నిట్లో కొంచెం కొంచెం రాసుకుని వెళ్ళిపోతాం. అప్పుడు మన కంటెంట్లో క్వాలిటీ ఉండదు, మనం ప్రిపేర్ చేసిన వేస్ట్. ఇంకా ఓకే, కమింగ్ టు ద 8th పాయింట్, ప్రిపరేషన్ టైం. అంటే మనం మినిమం ఎగ్జామ్కి ఒక 1 month ఉందనగా మనం ప్రిపరేషన్ టైం పెట్టుకోవాలి. అంటే ఫర్ సపోజ్ ఈ ఒక్కొక్క రోజు ఒక్కొక్క లెసన్ ఆర్ ఒక్కొక్క క్వశ్చన్ అయినా ఇనఫ్. 1 month నుంచి మనం ప్రిపేర్ చేస్తే మనకి ఎగ్జామ్ టైంకి బర్డెన్ తగ్గి మనం చాలా రిలాక్స్డ్గా ఉంటాం. కమింగ్ టు ద పాయింట్ నెంబర్ 9, బీ కూల్, డోంట్ బీ టెన్స్డ్ బిఫోర్ గోయింగ్ టు ద ఎగ్జామ్. అంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు అస్సలు టెన్షన్ లేకుండా రిలాక్స్డ్గా వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఆ బుక్ ఈ బుక్ తీసేసి చదివేసి ఎగ్జామ్కి వెళ్ళే 2 minutes ముందు వరకు చదువుతూనే ఉంటారు, ఏదో ఒక పాయింట్ గురించి వెతుకుతూనే ఉంటారు. అస్సలు అలా చేయకూడదు. మీరు ఎగ్జామ్కి వెళ్ళే రోజు మార్నింగ్ ఒక 4కి లేచి ఒకసారి రివిజన్ చేసుకొని ఇంకా మూసేయాలి. ఆ తర్వాత బుక్ కూడా ఓపెన్ చేయకూడదు. చాలా రిలాక్స్డ్గా ఐ కెన్ డూ ఇట్ అని చెప్పి ఎగ్జామ్కి వెళ్తే మీరు చాలా బాగా రాస్తారు. అండ్ కమింగ్ టు ద లాస్ట్ పాయింట్, 10th పాయింట్. యాక్చువల్లీ ఈ పాయింట్ని అందరూ ఇగ్నోర్ చేస్తారు, బట్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏంటంటే ప్రాక్టికల్స్. చాలామంది థియరీలో మార్క్స్ గెయిన్ చేస్తే చాలు డిస్టింక్షన్ వచ్చేస్తుంది అనుకుంటారు, బట్ ప్రాక్టికల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి డిస్టింక్షన్ రావడానికి. ప్రాక్టికల్స్లో కొంచెం ఎక్కువ అందరికన్నా కొంచెం బాగా స్కోర్ చేస్తే డిస్టింక్షన్ రావడానికి ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉంటాయి. సో ప్రాక్టికల్స్ని ఎప్పుడు ఇగ్నోర్ చేయకండి. సో ఇప్పటి వరకు మనం ఏ టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం? నోట్స్ ప్రిపరేషన్ ఫస్ట్ నుంచి ఉండాలి, హ్యాండ్ రైటింగ్ చాలా పెద్దగా ఉండాలి, అన్నిటికీ డయాగ్రామ్స్ వేయాలి, లేజినెస్ లేకుండా అకాడమిక్ ఇయర్ ఫస్ట్ నుంచే మనం నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మనం చాలా సెల్ఫ్లెస్గా ఉంటూ అందరికీ నోట్స్ షేర్ చేయాలి. ఇంకా మన ఫ్రెండ్స్తో మనం టీమప్ అయి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎగ్జామ్లో అన్ని క్వశ్చన్స్కి మనం అటెంప్ట్ చేయాలి. అండ్ బిఫోర్ 1 month నుంచే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు చాలా కూల్గా చాలా రిలాక్స్డ్గా ఉండాలి. అండ్ ప్రాక్టికల్స్లో కూడా మనం బాగా స్కోర్ చేయాలి. ఈ వీడియో ఇప్పటివరకు ఎవరైతే స్కిప్ చేయకుండా చూసారో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే మీకు ఇంకా ఏ టాపిక్ మీద వీడియోస్ కావాలి ఆర్ఎల్స్ మీకు ఇంకేమైనా టిప్స్ తెలుస్తుంటే డిస్టింక్షన్ కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో షేర్ దిస్ ఛానల్ టు యువర్ ఫ్రెండ్స్. బాయ్ గైస్, మీట్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.